కాకతీయ కాలంలో 1219 కాలంలో ఆ కాలంలో కాకతీయ రాజు అయిన గణపతి దేవ్. హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము ఒక హిస్టారికల్ ప్లేస్కి పోతున్నాం. అదొక కాకతీయ కాలం నాటి ప్లేస్. అది అప్పుడు వాళ్ళు స్థాపించిందన్నమాట. అది మేము ఆడికి పోయి అది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి ఎట్లా పోవాలి దారి అని చెప్పి, అంటే అందరికీ తెలుసు బట్ మేము తెలియని వాళ్ళ కోసం చేద్దామని మేము ఛానల్ నుంచి అనుకుంటున్నాం. సరే మేము వెళ్తున్నాం ఇప్పుడు. బాయ్ బాయ్. ఇప్పుడైతే మేము చిన్న కృష్ణాపురం దాటి ఇందిరానగర్ ఉంటుంది కదా సత్యనాపురం దగ్గర, ఆడికైతే వచ్చేసినాం. ఇప్పుడు మనం ఇక్కడ ఒక దారి వస్తుంది, లెఫ్ట్ సైడ్ అయితే పోవద్దు, రైట్ సైడ్ పోవాలి, ఇటు పోవాలి, స్ట్రైట్ పోవాలి. ఇక అయితే ఏమైందంటే పోయిన వీడియోలో నేను ఒక సాంగ్ పెట్టిన, మ్యూజిక్ వాడితే కాపీరైట్ పడ్డది. ఎందుకు అన్ని తిప్పలు, మన వాయిస్ ఓవర్ మనం ఇచ్చుకుంటే అయిపోద్ది కదా. ఇగో లెఫ్ట్ పోయినాం అనుకో మహిబాద్ వస్తుంది, రైట్ పోతే ఇల్లందు వస్తుంది. మనం ఇల్లందు రోడ్డుకు పోవాలి. కొంచెం చూసుకొని రండి, కొంచెం దారి బాగాలేదు, మనకి ప్రాణం ఇంపార్టెంట్. ఫస్ట్ స్లోగా పోయినా ఏం కాదులే కానీ చూసుకొని. వాడు ఎందుకు స్పీడ్ పోతాడు, వాడు ఆపుర్రు వాడు. ఫస్ట్ మనం గంధంపల్లి అయితే ఎంట్రీ అయినాం. ఇక్కడ టెంపుల్ ఉంటుంది లెఫ్ట్ సైడు. ఇక్కడ రోడ్ అయితే బాగానే ఉంది, మొత్తం సాఫ్ చేసినట్టుంది. ఇప్పుడు మనం కొత్తపేట ఎంట్రీ అయినాం. చూసుకొని ఫస్ట్ మనం సేఫ్టీగా పోవాలి. ఎప్పుడైనా సరే బర్రెలు ఉన్నాయి, చూసుకొని స్లోగా పోవాలి, ఎందుకంటే వెట్టూరికి వచ్చేది తెలియదు మనకి. ఓకేనా, అది కథ. అమ్మ జరుంటే చచ్చిపోతుండరా అమ్మ. ఆటో పోయింది. ఇక్కడ కొంచెం స్లోగా రండి మీరు కూడా. ఇప్పుడు ఫస్ట్ మనం బండిలో పెట్రోల్ కొట్టించుకుందాం. పెట్రోల్ కొట్టించుకున్నాక వెళ్ళాం అనుకో, ఎక్కడ అంటే ఏ టెన్షన్ ఉండకుండా పోతాం అన్నమాట. ఇక ఉన్నదే అలా సగం సగం ఎంత ఉందో తెలియదు మనకి. కొంచెం ఎన్ని రోజులు కొంచెం దారి బాగాలేదు ఇటు సైడు. ఇప్పుడు కొంచెం కంకర పోసి సెట్ చేసారు. సరే ఇప్పుడైతే మనం లెఫ్ట్ సైడ్ పోవాలి. డాగ్ ఉందా, అది మనది కాదులే. ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ దారి ఉందా, అటు పోవాలి. ఫస్ట్ అయితే మనం పెట్రోల్ కొట్టించుకున్నాక పోదాం, ఎందుకంటే సేఫ్టీ ఇంపార్టెంట్ ఫస్ట్ మనకి. మళ్ళీ ఆగిపోయింది అనుకో మనం అవుతాం కాబట్టి. గుంటలు అమ్మ గుంటలు ఎత్తెత్తందిలే కానీ కనిపిస్తలేదు ఇలా. సరే ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ బంక్కి వెళ్తామా రైట్ సైడ్? లెఫ్ట్ సైడ్ ఎందుకు వెళ్తామంటే నాకు ఇష్టం కొంచెం అది, ఎందుకన్నాడు అక్కడ బ్లూ కలర్ ఉంది కాబట్టి. సరే ఇక్కడికి వచ్చినాక అన్న 20 రూపాయలు కొట్టానా, వాడు నాకెళ్ళి వచ్చి దెంగేరా పూక అన్నాడు. సర్లే అని చెప్పి 100 రూపాయలు కొట్టించుకొని వచ్చినాక ఇవ్వాలి అన్నమాట. ఓకే సరే వాడైతే కొట్టిండు. ఇప్పుడైతే మనం పోతున్నాం. ఇప్పుడు రైట్ సైడ్ పోవాలి, ఎందుకంటే ఇటే కాబట్టి మనం పోయేది. వీడు ముసలోనికి ఎందుకు ఏమో. సరే ఇప్పుడు నేను ఒక స్టోరీ చెప్తా. ఆడ ఒక గుట్ట కనపడుతుంది, ఇటు ఒక కట్ట కనపడుతుంది. అవి రెండు బయ్యారానికి సంబంధించినవి, కానీ మనం అట్లా పోం, గంధంపల్లి నుంచి పోతాం, ఎందుకంటే ఇట్లా దగ్గర కాబట్టి మాకు. ఇది చెరువులే, చెరువు కాదు అది కాలువ. కామెడీ చేద్దాం అనుకుంటే కామెడీ రాకపోయి. సర్లే ఇక్కడ కొంచెం స్లోగా బండి, గుంటలు ఉన్నాయి, చూసుకొని పోతే మంచిది. సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, ఎందుకంటే నీ మీద ఆధారపడి ఉంటుంది ఫ్యామిలీ. ఇప్పుడు నేను చూపిస్తా, అదంతా కట్ట, అది గుట్ట కాదు. అది మొత్తం నేను ఏళ్ళు చూపిస్తున్నా, అది అంతా కట్ట. ఇప్పుడు మీరు ఇటు చూసుకున్నట్టయితే అది గుట్ట, అది ఇది. ఇప్పుడు మనం కోటగడ్డకి ఎంటర్ అయినాం. ఇది రైట్ సైడ్ పోవాలి. లెఫ్ట్ సైడ్ పోయినాం అనుకో, ఇటు పోతాం నాకు తెలియదు, ఇటు చక్కగా పోయినాం అనుకో. ఇక్కడ ఒకసారి నేను వచ్చినప్పుడు ఇక్కడ పాతకాలం టెంపుల్ ఉంది, అది కూడా కాకతీయ కాలం నాటి టెంపులే అనుకుంటా. ఏదో మణికంఠేశ్వర స్వామిది ఏదో ఉంది ఇక్కడ. మణికంఠేశ్వర స్వామి అదే అని మహేశ్వర్ ఏదో ఉంది సంథింగ్. ఆ గుడి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటాను కానీ అంత తెలియదు. అది గుట్టగా అనిపిస్తుంది గట్టిగానే. అది బయ్యారం గుట్ట. బయ్యారంకు వాటికి సంబంధం లేకుండా ఉంటాయి గుట్టలు, అది కట్ట. ఏ బాబాయ్ జరుగు, జరిగిన వాడు మనోడే, మన సెట్ చేసిన అని. ఇప్పుడు ఎటు పోదాం, ఇక్కడ కొంచెం చల్లగా ఉంటుంది, కొంచెం ఆగి వాటర్ తాగిపోండి. బర్రెలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అవ్వా జరుగు, కాంతలు చల్లి ఎరుగుతుంది బర్రె. సర్లే ఎరగనిలే, అందరం ఎరిగేటోళ్ళమే కానీ ఆ బర్రెలు కొంచెం స్పేస్ ఇస్తలో కానీ ఇచ్చినాయి. ఇప్పుడు మనం పోయే ప్లేస్ ఏంటంటే అరకు లెక్క ఉంటుంది, అరకు వ్యాలీ లెక్క ఉంటుంది. సారీ రైట్ సైడ్ వెళ్ళినాం అనుకో అసలు బాబా. అంటే ఇది ఎప్పుడు ఉంటుంది అంటే వానాకాలం మంచిగా ఉంటుంది. ఇప్పుడేమో కానీ వానాకాలం అయితే అసలు వేరే వైబ్ ఉంటుంది. ఇప్పుడు మనకు అక్కడ రైట్ సైడ్ కనపడితే శంకుస్థాపనం, కట్ట యొక్క శంకుస్థాపనం ఇది. ఈ శంకుస్థాపనం ఎందుకు వేస్తారంటే కట్ట పునరుద్ధరించిన రోజు అన్నమాట అది. అందుకు వాళ్ళు డేట్ అన్నీ వేసేసారు, మనకు అది రాదనుకో. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. దీన్ని చూసుకున్నట్టయితే ఇది కొత్తగా రాసిందన్నమాట, శంకుస్థాపన వేసినప్పుడు కాదు ఇది.
ఇవి రాసినమాట, అంటే ఎవరి పరిపాలన ఏందనేది అట్లా ఉంటుంది అన్నమాట. ఇదైతే మొత్తం శంకుస్థాపనం, అది కొంచెం రాయి కూలింది. ఇదొక శంకుస్థాపనం, ఇదొక బయ్యారం చెరువు యొక్క శంకుస్థాపనం. చెరువు కట్టినందుకు ఈ శంకుస్థాపన చేయడం జరిగింది. ఇంత పెద్ద చెరువులో, ఇంత పెద్ద చెరువు అని కాదు, పెద్ద చెరువు ఇది, చాలా పెద్ద చెరువు. ఇటు సైడ్ అయితే గార్ల చెరువు ఒకటి, బయ్యారం చెరువు ఒకటి, చాలా పెద్దది. అతి పెద్దది బయ్యారం చెరువు. ఇదేంటంటే ఒక దగ్గర 10-15 ఊరు కవర్ చేసేటట్టుంది ఇది నాకు తెలిసి మ్యాక్సిమం. ఇది ఒక శంకుస్థాపనం. ఇది లిపి నాకైతే అర్థం కావట్లేదు, ఏదో లిపిలో ఉంది ఇది, నాకు సంథింగ్ అర్థం కావట్లేదు. ఇది చూసిన రాళ్ళు కూలిపోయి ఉన్నాయి. సరే ఇప్పుడు మనం చెరువును చూడడానికి పోదాం, ఓకేనా? చెరువును చూపిస్తా ఇప్పుడు మీకు, ఓకేనా? చెరువును చూపిస్తా. ఇప్పుడు మీరు చూస్తున్నది చెరువు యొక్క తూము అంటారు కదా, మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. తూము ఇది. చెరువు చూడండి ఎంత పెద్ద చెరువు, అసలు అది కంటికి కనిపిస్తలేదు. ఈ తూము గేట్లు ఇవి, ఇలా పడ్డమంటే మళ్ళీ రామిగా. దీన్ని ప్రెజర్ చూపిస్తా అటుపక్క. ఇప్పుడు ఇది అయిపోయినాక చాలా పెద్ద చెరువు అండి, మామూలు లేదు అసలు. నాకైతే అసలు మస్తు అనిపించింది, ఎంజాయ్ చేసినాం నేను మా తమ్ముడు ఇట్లా. అసలు హైలైట్ అనిపించింది నాకైతే. చూడు చాలా ఎక్కడికో ఉంది చూడండి అసలు. బాబా కొండలు, ఆ డ్రోన్ షాట్ వేస్తే అసలు పిచ్చి ఎక్కిపోతుంది ఒక్కొక్కరికి. ఇది చూసుకుంటే కట్ట మీద మేము వెళ్తున్నాం, కట్ట నుంచి ఆ కొండలు చూడు మొత్తం ఎట్లుందంటే అసలు వేరే ప్రపంచం లక్కుంది ఇదైతే. ఇక్కడ తూములో నుంచి వాటర్ పోతే అవి చూపిస్తారా అండి ఇప్పుడు నేను. అసలు ఇక్కడ చూసుకుంటే వర్షాకాలం వస్తే అసలు పిచ్చెక్కిపోతుంది, జలపాతం లక్కుంది మొత్తం. అసలు చిన్నపాటిది చెట్టు కింద అసలు నాకైతే హైలైట్ అనిపించింది అసలు. ఇగో అసలు అది స్లోగా తీసిన అసలు కెమెరా యాంగిల్స్కి ఇట్లా అసలు పిచ్చెక్కిపోయింది ఒక్కొక్క షాట్. అసలు ఆ వైపు వేరే అనిపించింది. ఇంత పెద్ద చెరువు నుంచి నీళ్ళు రావడం అంటే అసలు, అంటే ఈ ప్రెజర్ తోటి అలా పడ్డమంటే ఎటో వెళ్ళిపోతాం, కొట్టుకపోతాం, ఏ చెరువులో పడతాం పోయినా తెలిసి అయితే. అలా అని చూస్తాను ఇటు అసలు మస్తు అనిపించింది నాకైతే. ఫీల్ ఈజ్ గుడ్. ఇలాంటికి మళ్ళీ రావాలనుకుంటున్నా. బాయ్ బాయ్.